జ్యోతిరావు పూలే గారు ఆశయాలతో మా నాయకుడు రమేష్ యాదవ్ గారు, మన రాష్ట్ర బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ యాదవ్ గారు ముందుకు నడుస్తూ ఉంటే ఈరోజు బీసీల పైన దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్టో తెలియడం లేదు. ఇది వ్యక్తిపై దాడి కాదు, బీసీ సమాజం పైన దాడిగా మేము అనుకుంటున్నాము. బీసీలు ఎప్పుడు పైకి వస్తానంటే ఇట్లా దాడులు చేయడం ఇది కరెక్ట్ కాదు. బీసీలను ఇప్పుడు మొన్న కృష్ణా జిల్లాలో ఉప్పాల హారిక దంపతులపైన దాడి, అదే ఉప్పాల హారిక దంపతుల మీద మా రమేష్ యాదవ్ గారు పోరాడడం చూసి ఈరోజు ఓడ్చుకోలేక ఈరోజు పులివెందులలో మా రమేష్ యాదవ్ గారి దాడి చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? ఇది కరెక్ట్ కాదు. సమాజంలో బీసీ నాయకత్వం అనేది ఉండాలి. బీసీ నాయకత్వాన్ని అణగతొక్కే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈ విషయాన్ని వెంటనే ప్రభుత్వం వారు చర్యలు తీసుకొని కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళు అరెస్ట్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లలో బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తానని చెప్పడం జరిగింది. రక్షణ చట్టం అంటే ఇదేనా? బీసీలపై దాడులు చేయడమేనా రక్షణ చట్టం అంటే? ప్రజాప్రతినిధుల వాళ్ళు ఒక జడ్పీ చైర్పైన దాడి జరిగింది. ఈరోజు ప్రజెంట్ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి పైన దాడి జరిగింది. ఇలా దాడులు చేస్తే మా లాంటి చిన్న స్థాయి నాయకుల పరిస్థితి ఏంటి? గ్రామ స్థాయిలో బీసీల పరిస్థితి ఏంది? బీసీల ఓట్లతో ఈరోజు మీరు గద్దెనెక్కిన వాళ్ళు ఈరోజు మీరు చేసే పని ఏంది? దీన్ని మీరు ప్రభుత్వం వారు గుర్తించాలా. బీసీలకు రక్షణ చట్టం కల్పించడం దేవుడికి ఎరుగు. కనీసం ప్రజాప్రతినిధులకే రక్షణ లేకుండా పోయిన కాలంలో మనం బతుకుతా ఉన్నాము. దయచేసి దీన్ని అర్థం చేసుకొని ప్రభుత్వం వారు వెంటనే వాటిపై కఠిన చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాల్సిందిగా మేము మా బీసీ సెల్ తరపున మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.